మల్టీ బ్రాండ్ నిర్వహిస్తున్నటువంటి మరి మల్టీ బ్రాండ్ కార్నివాల్ చూస్తూనే ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది వివిధ రంగాల్లో. సో ఈ యొక్క కార్నివాల్కి ముఖ్యంగా డిజైనర్, మేకప్, మోడల్ ఖచ్చితంగా అవసరం. అవి ఉంటేనే ఈ కార్నివాల్ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం మనతోటి మరి డిజైనర్, మోడల్, అలాగే చూస్తే మేకప్ వీళ్ళందరూ ఉన్నారు కనుక వాటితో ఈ యొక్క సీజన్ మాట్లాడు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. తెలుగు వచ్చు? నమస్కారం. అసలు అర్థమే కాదా? ఇంత అందంగా ఉన్నారు, తెలుగు రాకపోతే ఎట్లా మేడం? హౌ కెన్ యూ హ్యాండిల్ యూ? మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి నేను? మీ పేరు? వర్ష నాయక్. వర్ష నాయక్. మీరు మోడలా? డిజైనర్. డిజైనర్. అందుకేనా మీరు పుట్టి డ్రెస్ వేసుకొచ్చారు? అలా కాదు, నార్మల్గా. సో ఈమె మేకప్ చేసింది, మీరు ఈమెకు డిజైన్ చేశారా? ఇక్కడ నుంచి చేసుకొచ్చేసాడు. నువ్వే చేసుకొచ్చావా? మీరు మేకప్? మీరు ఎక్కడ? వరంగల్ అండి. మరి మీరు మేకప్ వేసుకోలేదు, ఇద్దరికి మేకప్ వేస్తారా? మాది మేకప్ వేసుకోవడం. సో ఆమె డిజైనర్, నువ్వు వేసుకొని వచ్చావు. ఓకే, అంతేనా? మీరు మోడల్? No. Actually, Makeup for artist. design dresses. I'm a makeup artist. I deal with model. ఓకే ఓకే. అందులో నుంచి ఇందులోకి వచ్చారనమాట. కొంచెం పెంచుకున్నారు లెవెల్, అంతేనా? సో ఫస్ట్ మీ గురించి. మీరు మేకప్ ఎప్పటి నుంచి? 1 year అవుతుంది. అంటే నా ఫీల్డ్ స్టార్ట్ అయ్యి 15 years అవుతుంది. ఇది వరంగల్లో ఉండినది. ఓకే. వీళ్ళ దాంట్లో మేము అంటే ఈ మల్టైలో చేరి 1 year అలా అయిపోతుంది. స్పెట్స్ కూడా మోడల్ అయినా మీరు? ఎస్. అందంగా ఎక్కడ రావాలని? అవునండి. పెళ్ళైందా? అవునండి. మరి ఇంకా బయట మోసం చేస్తారా ఇక? సో ఈ ఎంబీసీ వాళ్ళతో ఎప్పటి నుంచి టై అప్ అయ్యారు మీరు? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది మల్టీ బ్రాండింగ్ కార్నివాల్? చాలా బాగుందండి. అంటే ఇది లేడీస్కి ఒక ఎంకరేజ్మెంట్. ఓకే. లేడీస్ ఎంకరేజ్మెంటా? లేడీస్ చెడగొడుతున్నారు? ఎంకరేజ్మెంట్. చెడగొట్టడం అంటూ అనేది ఏం లేదు. ఏం లేదు. లేదు. అంతేనా? ఎలా? హౌ కెన్ యూ సే? అంటే ఇప్పుడు మేము వరంగల్లో ఉన్నాము. అంటే చెప్తున్నా, ఇక్కడ హైదరాబాద్ అనేది కాకుండా వరంగల్లో ఉన్నాము. అక్కడ నుండి మాకు ఈ ఫ్యాషన్ షోకి మేకప్ వేయడము, బయటికి రావడము లేడీస్ అని అంటే అది మాకు ఒక ప్లాట్ఫామ్ దొరకాలి అంటే చాలా కష్టం. అలాంటిది వీళ్ళు వరంగల్ వరకు వచ్చి మాతోని కూడా అంటే మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. దానివల్ల ఏంటి అంటే మేము ఇన్ని రోజుల నుండి ఏదో గల్లీలలో ఉన్న మేము కూడా బయటకు వచ్చి మాకు కూడా ఇంత వర్క్ ఉంది, మాకు కూడా వచ్చు, మేము కూడా మేకప్ చేయగలుగుతాము, చేసి అందరికీ ప్రజెంట్ చేయగలుగుతాము అనేది మేము చూపించుకుంటున్నాం. మీరు? డిజైనర్. డిజైనర్. చెప్పండి, ఎలా డిజైన్ చేస్తారు మీరు? థీమ్ వైజ్గా. అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. యాక్చువల్లీ మనం వాళ్ళ బట్టి చేయాలి. ఓకే. అంటే థాట్స్తోని ఇంకో చేసే चाहिए वैसे करके देना चाहिए ना डिजाइन्स तो. ఎట్లా ఉంటే అట్లా చేస్తారు. మరి ఎక్కువగా ఉన్న ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా డిపెండ్ అపాన్ ది బాడీ స్ట్రక్చర్ ఆల్సో. అంతేనా? ప్రతి వ్యక్తిని హ్యాపీగా డిజైన్ చేస్తారా? చేస్తారు. అదే కదా డిజైనింగ్ అంటే, వాళ్ళ మొత్తం థాట్స్ మనం తెలుసుకొని చేయాలి కదా. ఎందుకు నిండుతారని వాడరు ఇక్కడ? ఫుల్గా ఎందుకు వాడరు? మేమే అలా ఏమి ఉండదు కదా. जिसको लाइक इफ शी वांट्स फुल ड्रेस फुल भी करते हैं, अगर हाफ चाहिए तो हाफ भी करते हैं. पर्सन के माइंड पे डिपेंड करता है सब कुछ, ड्रेस किसे चाहिए करके. ऐसा कुछ नॉर्मली फुल हाफ के कुछ नहीं रहता है इसमें. So why are you coming this field? Because I am a makeup artist. Okay, loud. I am a makeup artist. Okay. Yeah. Your name? Yasmin Fatima. So why are you coming this field? That's why I am asking. Why? To build up my profile. Yeah. That's all? No, it's a what is your thought in this field? ये फील्ड से आगे बढ़ना है सर, इंडस्ट्री के साथ. Industry with models. Okay. Only industry, na? So how can I help the MBC? It promote brands. How many years travel? Near 8 months. 8 months only. ఎంతమందిని బిల్డప్ చేశారు ఇప్పటివరకు మీరు? నా టీంలో 40 members ఉన్నారండి. 3 shows చేశాను నేను. 3 shows. ఇది సీజన్ 5 ఇది. 5. ఎంతమంది ఉంటారు మీలాంటి వాళ్ళు ఇక్కడ? ఇక్కడ 40 members. 40 members. టీమ్సా? టీమ్స్ వైజ్. మీ టీం పేరు ఏమైనా ఉందా? లహరి. లహరి. ఓకే. మీ బ్రాంచ్ అయినా వీళ్ళంతా? తను
డిజైనర్ అదే నేనేమంటున్నా అంటే మీ టీం కింద వీళ్ళందరూ చేస్తామండి మేము ముగ్గురు. ఇప్పుడు ఆమె డిజైనర్, ఆమె డిజైనర్, నేను మేకప్ తయారు చేయాలి అంతేనా? అంతేనా? మోడల్ ఒక షోని ప్రజెంట్ చేయాలి అంటే మీ ముగ్గురం అక్కడ వర్క్ చేస్తే ఆ షో అనేది వర్క్ టుగెదర్. ఓకే. ఎలా మోడల్ అంటే మీరు ఎలా గెట్ చేస్తారు ఈమె మోడలింగ్ వస్తుంది ఈ రంగానికి అనేది? హౌ గెస్? ఐఎమ్ ఇంట్రెస్ట్ పైన ఇంకే ఇంట్రెస్ట్ అడుగుతారా? అడుగుతాం కదా. దానికి బాడీ షేప్ అవుట్ ఆలోచన ఉంటుంది? అలా ఏముండదు, వీక్ ఉన్న వాళ్ళు, తిన్నుకున్న వాళ్ళు అలా అసలు ఏముండదు. అసలు ఏముండదు పక్కా. ఈ మధ్య లావుంటే కూడా చూస్తున్నా మోడలింగ్ లో ఇట్ డజంట్ డిఫైన్ ద బాడీ షేప్ ఎనీ టైం. ఏజ్ గ్రూప్ అంటే ఏజ్ గ్రూప్ డిపెండ్స్ 18 to 35. చిన్నపిల్లలు కూడా మోడలింగ్ వస్తున్నారు కదా. ఇండియన్ కిడ్స్ ఫ్యాషన్ వీక్ అని కదా, అలా చాలా వీక్స్ ఉంది, చాలా ఉంటాయి కదా కిడ్స్ ఫ్యాషన్ వీక్స్ కూడా. ఇంటర్నేషనల్ కూడా ఉంటాయి కిడ్స్ ఫ్యాషన్ వీక్. సో దీనివల్ల ఈ యొక్క షో వల్ల, ఈ కార్నివాల్ వల్ల కెరీర్ హెల్ప్ అవుతుందా? అవుతుంది చాలా మందికి అవుతుంది. ఏం అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు? మన కస్టమర్స్ ఎక్కువ ఉంటారు, ఇంకా మనకి చాలా మంది ప్రమోషన్స్. కస్టమర్స్ అంటే క్లయింట్స్ ఎక్కువ ఉంటారు కదా. ఇప్పుడు నా డిజైన్ నచ్చితే ఇన్ ర్యాంప్ వాక్ లో పీపుల్ కమ్ ఫర్ మీ డిజైన్ చేయడానికి, అలా కస్టమర్స్ వస్తుంటారు కదా. అండ్ ఈవెంట్స్ లో పెరుగుతుంది, పేరు వస్తుంది. పేరు వస్తుంది, పేరుతో పాటు చెడ్డ పేరు కూడా అంటారు. డిజైనర్ అలా ఉండదు యాక్చువల్లీ ఫ్యాషన్ లో. ఇట్ డిపెండ్ అపాన్ ఆల్ ద పర్సన్ యాక్చువల్లీ. మనం బాగుంటే అందరు బాగుంటారు. ఫస్ట్ ఏముంది అంటే ఫ్యాషన్ షో అనగానే నెగిటివ్ థాట్ ఉంటారు. అలా లేకుండా బరి తెగించింది అంటారుగా, అంటారా? ఏమో ఇంకా తెలియదు. చాలా మంది అంటారు ఏంది ఫ్యాషన్, ఏంది కథ, ఏంది అలా ఉంది, అభినయం ఉండాలి కానీ బరితే బట్టలు అంటే కట్ చేసుకుంటే ఎందుకని అంటారు. అలా కాకుండా ఉండడానికే అంటే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. మా షోలలో అయితే మేము అలా ఇప్పుడు తనది ఒకటి నాది ఒకటి ఇలా ఏంటి అంటే ఒక బాగుంది, ఇది నెగిటివిటీ కాకుండా పాజిటివ్, అంటే ఫ్యాషన్ షో అంటే ఒక పాజిటివ్ వేలో కూడా వెళ్ళొచ్చు అని నేను చూపిస్తున్నాను. బయట జరిగే మోడల్ షో మీకు తేడా ఉందా? ఉందండి. ఏంటిది? ఇప్పుడు మీరు అన్నారు కదా డ్రెస్సెస్ అని, వాటి గురించి ఉంది. అండ్ ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఉంది, అంటే నారీ శక్తిని బేస్ చేసుకొని ఉంది. అట్లా టోటల్గా మల్టాయిలో చేసే వాళ్ళమంతా ఎక్కువగా లేడీస్మే ఉన్నాం, టోటల్గా లేడీస్మే. అంటే దీన్ని బట్టి అంటే మేము ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కటి నారీ గురించి ఎక్స్ప్లెయిన్, అంటే వాళ్ళ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చూపిస్తున్నాం. లాస్ట్ టైం నారీ శక్తి అని దుర్గామాతది చూపించాం. నెక్స్ట్ సీజన్ 5 లో మహాభారత్ అది కాన్సెప్ట్ అనేది ఒక కాన్సెప్ట్ మీద వెళ్తారు అన్నమాట. సో హౌ మెనీ డేస్, ఎన్ని రోజులు నడుస్తుంది ప్రోగ్రామ్? 2 days ప్రోగ్రామ్, 2 days అలా. 2 days అంటే ఎన్ని ర్యాంప్ వాక్లు ఉంటాయి? చాలా ఇక సీజన్ని బట్టి, అంటే ఒక్కొక్క డిజైనర్ని బట్టి ర్యాంప్ వాక్స్ అనేది ఉంటుంది. దాంట్లో మీ టీంలో ఎంతమంది అన్నారు? 40 members ఉన్నారండి. మీ టీం ఓన్లీ మేకప్ ఆర్టిస్టులు 40 members ఉన్నారు. 40 members అంటే మోడల్ ప్రతి ఒక్కరికి ఒక మేకప్ వేస్తున్నారు. అవునండి. అన్ని కిట్ల మేకప్ కూడా అంటే థీమ్ వైజ్గా తన డిజైనర్కి తగ్గట్టుగా మేము ఆ డ్రెస్సింగ్కి తగ్గట్టుగా మేకప్ వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఏ డిజైన్ చేస్తారు? ఓన్లీ గౌన్స్ అట్టనా లేకపోతే అది ఎక్కడి నుంచి అన్న? మహబూబ్ నగర్ తెలంగాణ స్టేట్. అవునా, అక్కడి నుంచి వచ్చా. మీది ఓన్ ఉంటుంది కదా? మా ఓనే కదా యాక్చువల్లీ. లంబాడీ అంటే నేను బేసికలీ లంబాడీస్ నేము. సో దానివల్లనే నేను అదే కాన్సెప్ట్ తీసుకున్నాను డిజైనింగ్ లో కూడా. అంటే అప్పుడు పూర్వకాలంలో ఇట్లా పైకి అలాంటిదే, కానీ ఇప్పుడు లంబాడీస్ లో ఆల్మోస్ట్ వాళ్ళు వేసుకుంటారు డ్రెస్సెస్. మనం నార్మల్ పీపుల్ ఎవరు వేసుకోరు, కానీ నాకేమంటే ఎవ్రీ వన్ షుడ్ వేర్ ద డ్రెస్. ఇప్పుడు ఏ అమ్మాయి కూడా ఆ డ్రెస్ వేసుకోవాలి, కానీ అలానే కాదు, డిఫరెంట్ వెస్టర్న్ లో ఇండియన్ లో అలా. లెహెంగాని కాకుండా జీన్స్ లో కూడా ఆ కల్చర్ రావాలి యాక్చువల్లీ. అలానే జీన్స్ లో కూడా జీన్స్ లో అంటే తక్కువ చిన్నగా ఆరోగ్యం. జీన్స్ చేసుకున్న వాళ్ళకి ఆరోగ్యం జీన్స్ అని కాదు, ఫ్రాక్స్, జీన్స్, లెహెంగాస్ లో కూడా అంత డిఫరెంట్ గా ఉండదు కదా లంబాడీ డ్రెస్. వాళ్ళ కల్చర్ బట్టి అంతవరకే ఉంటుంది లంబాడీ డ్రెస్ యాక్చువల్లీ. కానీ నాకు వచ్చేసి అలా లెహంగానే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇప్పుడు ఎథ్నిక్ ఎలా వస్తుంది అలా కొంచెం ఫ్యాషన్ టచ్ చేయాలి దాంట్లో. సో ఫ్యాషన్ కు కొంచెం మత్తు జోడిస్తారు ఏమైనా? జోడిస్తాను పక్కన అంటే కంపల్సరీ. ఏంటి మత్తు అంటే?
సిగరెట్ స్మోకింగ్ అలాగా అంకుల్ యాక్చువల్లీ నేను డ్రెస్సింగ్ గురించి అని చెప్తున్నాను. అంటే మరి భర్త ఏమనుకున్న వల్ల నీ మెత్త అంటే నేను డ్రెస్సెస్ మెత్త చెప్తున్నాను. నేను ఫ్యాషన్ లంబాడి అంటే ఎలా అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఓకే స్మోక్ అదే అండి ఫ్యాషన్ షో అంటేనే ఒకలాంటి నెగిటివిటీ ఉంది. అంటే నెగిటివిటీ వచ్చిందంటారా అంటే చేస్తానే అంటారా? వచ్చింది అని అంటే రావచ్చు, ఎందుకంటే చేసేదాన్ని బట్టి కాకుండా చూసేదాన్ని బట్టి ఉండరు కదా. నేను అందరూ ఉంటారు కానీ చూసేదాన్ని బట్టి కొందరన్నా ఉంటారు కదా అన్నట్టు వస్తుంది. నాకే తెలియదు యాక్చువల్లీ ఉన్న వాళ్ళు కూడా. నిజం చెప్తున్నారా మీరు? నమ్మకం హార్ట్ పక్కా లాగ్ చేయండి. లైవ్ డిటెక్టర్ పెట్టాలి. లైవ్ డిటెక్టర్ నో ప్రాబ్లం. ఏ ఏరియా నుంచి ఎక్కువ మోడల్ ఒక ఏరియా అనేది ఉంటుందా? మోడల్స్ తీసుకురా అలా ఉండదు. మన అంటే సిటీ వాళ్ళు ఎక్కువ మోడలింగ్ లోకి వస్తారు కాదు. ఈ మధ్య అయితే నార్మల్గా ఎక్కడ విలేజ్ నుంచి కూడా వస్తున్నారు. విలేజ్ నుంచి అందులో ఒక సబ్ కాస్ట్ అని క్యాస్ట్ అని ఏం లేదు. ఏం లేదండి, అందరూ ప్రతి ఒక్కరు అంటే చూస్తున్నారు. అలా క్యాస్ట్ ఎందుకు ఎన్నుకోవాలి కెరీర్? అసలు ఇంట్రెస్ట్ పెట్టి ఎన్నుకుంటా కెరీర్ అయితే. అదే ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఒక డాక్టర్ చదివి డాక్టర్ అవుతాను 10 మంది ఆ టైప్ ఈ మోడలింగ్కి వచ్చి అంటే కొద్దిగా నెగటివిటీ ఉన్నప్పుడు పరిస్థితి డిఫరెంట్గా ఉండాలి అని చూస్తారు కదా ఎక్కువగా. అంటే వెళ్ళాలి, కెరియర్ బాగుంటుంది, యాటిట్యూడ్స్ వస్తాయి, పెద్ద మోడల్ కావచ్చు. నిండుతనంతో ఎందుకు మోడల్ గారు లేరు అని అంటున్నాను. ఉంటున్నా కదా ఈ మధ్య. ఇప్పుడు వస్తున్నారు డ్రెస్సెస్ చిన్నగానే లేవు ఈ మధ్య, అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. అన్ని డ్రెస్సెస్ చాలా ఎక్కువ. అంటే ఈ మధ్య చాలా ఎక్కువ ఫుల్ డ్రెస్సెస్కి ఇస్తున్నారు కదా ఎక్కువ. ఇందులో ఏ రిలీజియస్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు? రిలీజియస్ కూడా లేదు. సంప్రదాయానికి కత్తరింపేనా మోడలింగ్ అంటే? మీరు బొట్టు పెట్టుకొని రాలేదు, బొట్టు పెట్టుకోకుండానే నా డ్రెస్ అలా లేదు యాక్చువల్లీ. నేను ఇట్లా వెస్టర్న్ వేర్ తగ్గట్టే ఉంటాను కదా. ఇప్పుడు ఈ కార్నివాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా చేంజెస్ వచ్చినాయా కెరియర్లోనా? చాలా. ఎంతమంది పైకి వచ్చారు? ఎంతమందికి డిజైన్ చేశాను నేను? 50+ యాక్చువల్లీ. అన్ని ఆపర్చునిటీ ఏమైనా వస్తున్నాయా? ఆపర్చునిటీ అంటే సినిమాస్లో అంటే ఎక్కువ డిజైనింగ్ వస్తున్నాయి. మీకు ఎలా వస్తుంది థాట్స్ డిజైనింగ్లో? ఒక పర్సన్ బట్టి వస్తే థాట్స్ అంటే యాక్చువల్లీ వాళ్ళు మనకు చెప్తారు ఇలా కావాలి ఇలా కావాలి చెప్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ మనం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ ద డ్రెస్. సో ఈమెను ఎలా తయారు చేస్తారు మీరు? అంటే ఈమెకి ఏ డ్రెస్లు? ఆమె ఫస్ట్ ఒకేషన్ అంటే ఆ ఈవెంట్ ఏంది, ఆ ఈవెంట్లో ఆమెకి ఎలా కంఫర్టబుల్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి కంఫర్టే. ఇఫ్ షీఈస్ కంఫర్ట్ ఇన్ ఫుల్ డ్రెస్సే. ఇంకా ఆమెకు కంఫర్ట్లో కూడా ఇప్పుడు ఇది యాక్చువల్ సీక్వెన్స్ డ్రెస్. ఆమె కంఫర్ట్ ఉంటే సీక్వెన్స్లో ఓకే, కానీ చాలా మంది కంఫర్ట్లో ఉండరు ఎందుకంటే అది గుచ్చుకుంటుంది అని. అలా కాకుండా ఇంకా కాటన్లో మనం దేంట్లో కూడా డిజైన్ చేయొచ్చు, కానీ ఆ కస్టమర్ బట్టి డ్రెస్ బట్టి మేకప్ వేస్తారా? అవునండి పక్కా. ఏంటి ఫస్ట్ మీరు ఏమనుకుంటారు అసలు మేకప్ చేసి? మీ థాట్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ డ్రెస్ చూస్తాం, ఆ డ్రెస్ని బట్టి ఆ మోడల్ ఎలా ఉంది, తనకి ఏదైతే సూట్ అవుతుంది, తన ఫేస్ షేప్ని బట్టి హెయిర్ని బట్టి కూడా అన్నీ ఆ డ్రెస్కి డిజైన్కి తగ్గట్టుగా మేకప్ చేయాల్సి ఉంటుంది. డ్రెస్ ఎలా ఉంటుంది? ఓ సైడ్ డిజైన్ సరిగా రాలేదనిపిస్తేనో ఆ సమయంలో ఎలా ఫీల్ అవుతుంటారు? మీకంటే ఎక్కువ మంచిగా చేసిన వాళ్ళు ప్రైజ్లోకి వెళ్తున్నప్పుడు కూడా ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ థాట్. వాళ్ళు డిజైన్ చేసినప్పుడు వాళ్ళ థాట్స్ చేస్తారు కదా. ఇప్పుడు నా థింగ్లో నేను ఎలా చేస్తాను అలా వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసి నేను చేయలేరు. మన థాట్ మీద డిపెండ్ మొత్తం అది డిజైనింగ్లో కూడా. మీ ఫ్యామిలీలో ఎలాంటి రెస్పాన్స్ ఉంది? బాగా రెస్పాన్స్ ఉంది యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇంకేమైనా?